ఒక అవగాహన లేని వ్యక్తిగా ఒక చదువుకున్నవాడు మాట్లాడినట్టు మాట్లాడటం వాడు అవగాహన లేని బాధ్యత రాహిత్యంతో ఆయన మాట్లాడటం జరిగింది. మమ్మల్ని దానికి ప్రెస్ నోట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు మీరు ప్రెస్ నోట్ ప్రెస్ మీట్ పెట్టాం. ఏదైనా ఒక విమర్శ చేసేటప్పుడు పూర్తి అవగాహనతో చేయాలి. పూర్తి విషయం తెలుసుకొని విమర్శ చేయాలి. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాదాపు 340 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు. మీరు ఒకసారి తెలుగుదేశం వారందరికీ నేను చెప్తున్నా, మీరు ఒకసారి అక్కడ విజిట్ చేయండి. అక్కడ ఏమి పనులు జరిగినాయి, ఎంత ఖర్చు పెట్టినారు, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించినారు అనేది మీరు కళ్ళారా చూస్తే ఇలాంటి చౌకబారు విమర్శలు మీరు చేయరు. ఇక్కడ బ్లాక్ తయారైపోయింది, ఐసీయూ తయారైపోయింది, ఐపీ బ్లాక్ తయారైంది, ఎక్స్రే తయారైంది, సిటీ స్కాన్ తయారైంది. వైద్య రంగానికి ఒక హాస్పిటల్లో ఏమి ఉండాలో అవన్నీ కూడా సకల సౌకర్యాలతో ముఖ్యమంత్రి గారు నిన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము కళాశాలను కాదు నిన్న చేసింది ముఖ్యమంత్రి గారు, మెడికల్ కళాశాలను మేము చేయలేదు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీకి ఇంకా సెప్టెంబర్లో ఆగస్టులో మెడికల్ కాలేజీ స్టార్ట్ అవుతుంది. ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఏమేమైతే కావాలో, నర్సింగ్ కాలేజ్ కానీ ఇంకా ఏమేమైతే కావాలో అవన్నీ కూడా మేము సిద్ధం చేయడం జరిగింది. ఎన్ఎంసీకి మేము 3 నెలల కిందట డబ్బులు కూడా కట్టడం జరిగింది. స్టేట్లో ఢిల్లీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు వచ్చి సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ గారు నోట్ చేసుకోవాలి. అడ్డగోలు విమర్శలు కాదు చేయాల్సింది. మెడికల్ కాలేజీ సంబంధించి అది. ఇకపోతే జనతల గురించి మీరు మాట్లాడినారు. మీ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉండింది. మీరు మీ సొంతూరుకి ఏం చేసినారు ఒకసారి మీరు ఆలోచించారు. జనకాల వచ్చిన తర్వాత మీరు మీ సొంతూరులో, మీ మండలంలో ఎక్కువ ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆ జనకాల ద్వారా అక్కడ బోర్లు వేయడం జరిగింది. ఏదో నిన్ను చూసి నిన్ను అడ్డుకోవడానికో నీ మీద పోటీగా మేము చేయలేదు, రైతాంగం కోసం చేశాం. మీ అంతా మీరు పెద్ద లీడర్లని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మేము మిమ్మల్ని లీడర్గా ఎప్పుడూ చూడలేదు. మా ఆలోచన అంతా ప్రజల కోసం, రైతాంగం కోసం, వాళ్ళకి ఏం చేయాలనో అది చేశాం. కానీ మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? నీరు చెట్టు అని పెట్టారు. ఉపాధి హామీ పథకం గురించి మీరు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని ఎంత నీరు గార్చినారో నీరు చెట్టు ద్వారా ప్రజలందరికీ తెలిసింది. ఈరోజు ఏ విచారణకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీరు చెట్టు మీద విచారణ చేయండి. మా ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన అభివృద్ధి పనుల మీద కూడా మీరు విచారణ చేయండి, మేము కాదనలేదు. మెటీరియల్ కాంపౌండ్ ద్వారా 1800 కోట్ల రూపాయలు నీరు చెట్టు హామీ డబ్బుల్ని మీరు మళ్లించడం జరిగిందా, జరగలేదా? మీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారా, నింపుకోలేదా? ఒకసారి చర్చకు రండి, ఆధారాలతో సహా నిరూపిస్తాం.
రాజకీయం రంజుగా ఉంటుంది ఇంకా అన్నారు. రంజుగానే ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రంజుగానే ఉంటుంది. శంకరెడ్డి బయటికి వస్తా ఉన్నాడు, రంజుగా ఉంటుంది అని అంటున్నారు. మీరు అంటున్నారు. ఎప్పటికైనా రంజుగానే ఉంటుంది రాజకీయం. ఎన్నికలు రోజు రోజు దగ్గర పడే కొద్దీ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మీరు చేస్తారు. మేము పకడ్బందీగా లెక్కలతో సహా ప్రజలకు మేము తెలియచెప్తాం. డిపాజిట్ల కోసం మీరు ప్రయత్నం చేయండి. వచ్చేది మా ప్రభుత్వమే. మీరు అంటున్నారు వచ్చేది మా ప్రభుత్వము, మీరు శిలాఫలకాలు వేసుకుంటున్నారు అసంపూర్తిగా ఉన్న పనుల మీద అని. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం. నిన్న సీఎం గారు మా ప్రియత ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన ప్రతి ప్రదేశానికే మీరు రండి. ఏమి తయారు కాలేదో మేము చూపిస్తాం, ఏమి తయారైనాయో కూడా చూపిస్తాం. ఉల్లిమిల్ల లేక్ కావచ్చును, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చును, మినీ సెక్రటేరియట్ కావచ్చును, మెడికల్ కాలేజ్ కావచ్చును, ఆదిత్య బిర్లా కావచ్చును, ఇంకా ఏమైనా కూడా. సెంట్రల్ బోలేవాడ్ను మీరందరూ రెచ్చగొట్టారు. వ్యాపారస్తులందరినీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము ఇవన్నీ తీసేస్తామన్నారు. రండి, ఈరోజు తీసేస్తారు. ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారు? రాజకీయం రంజుగా ఉంటుంది ఇంకా అన్నారు. రంజుగానే ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రంజుగానే ఉంటుంది. శంకరెడ్డి బయటికి వస్తా ఉన్నాడు, రంజుగా ఉంటుంది అని అంటున్నారు. మీరు అంటున్నారు. ఎప్పటికైనా రంజుగానే ఉంటుంది రాజకీయం. ఎన్నికలు రోజు రోజు దగ్గర పడే కొద్దీ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మీరు చేస్తారు. మేము పకడ్బందీగా లెక్కలతో సహా ప్రజలకు మేము తెలియచెప్తాం. డిపాజిట్ల కోసం మీరు ప్రయత్నం చేయండి. వచ్చేది మా ప్రభుత్వమే. మీరు అంటున్నారు వచ్చేది మా ప్రభుత్వము, మీరు శిలాఫలకాలు వేసుకుంటున్నారు అసంపూర్తిగా ఉన్న పనుల మీద అని. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం. నిన్న సీఎం గారు మా ప్రియత ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన ప్రతి ప్రదేశానికే మీరు రండి. ఏమి తయారు కాలేదో మేము చూపిస్తాం, ఏమి తయారైనాయో కూడా చూపిస్తాం. ఉల్లిమిల్ల లేక్ కావచ్చును, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చును, మినీ సెక్రటేరియట్ కావచ్చును, మెడికల్ కాలేజ్ కావచ్చును, ఆదిత్య బిర్లా కావచ్చును, ఇంకా ఏమైనా కూడా. సెంట్రల్ బోలేవాడ్ను మీరందరూ రెచ్చగొట్టారు. వ్యాపారస్తులందరినీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము ఇవన్నీ తీసేస్తామన్నారు. రండి, ఈరోజు తీసేస్తారు. ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు సెంట్రల్ బోలేవాడ్ను పాత బస్టాండ్ నుంచి పూలంగల వరకు చేయమని. మీరు పగులుపూట కాదు చూడాల్సింది. దాన్ని రాత్రి 7 గంటల తర్వాత సెంట్రల్ బోలేవాడ్లో నడుచుకుంటా పోండి. 7 గంటల తర్వాత పులిమెల్ల లేక్లో ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని ఆస్వాదించండి. అంతేగాని ఏదో బురద చల్లే కార్యక్రమాలు చేయగలరు. మేము ఒక్కటే చెప్తున్నాం, బీటెక్ రవి అనే వ్యక్తి మా దృష్టిలో లేడు. ఆయన పెద్ద నాయకుడు కాదు. మా దృష్టిలో ఉన్నది అంతా కూడా ప్రజలు, రైతాంగము, వ్యాపారస్తులు, బడుగు బలహీన వర్గాలు, ఇండ్లు లేని పేదలు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులు, వీళ్ళ కోసం మేము పని చేస్తున్నాం. వీళ్ళ కోసమే మా ప్రభుత్వము ఎల్లవేళలా మా అవినాష్ రెడ్డి సార్ కానీ, జగన్ సార్ కానీ, ఊర్లో ఉన్న మనోహర్ రెడ్డి సార్ కానీ ఎల్లవేళలో కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప మీ గురించి, నీ గురించి, నీ పార్టీ గురించి మేము ఎప్పుడు ఆలోచించాం. మీరు మాకు పోటీనే కాదు.